కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు వామపక్ష సంఘాల నేతలు. ఈ సందర్భంగా ప్రపంచ కార్మిక యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచంలో కార్మికులు చేసిన పోరాటం ఫలితంగా అనేక చట్టాలను పోరాడి సాధించుకున్నామన్నారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్. భారతదేశంలో కార్మికులు 102 సంవత్సరాలుగా పోరాడి 44 చట్టాలు సాధించారని చెప్పారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు పెంచి సామాన్యులపై అధిక భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు ప్రపంచ కార్మిక సంఘం ఆవిర్భవించినటువంటి రోజు. ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న రోజు ఇవాళ. మరి ఇవాళ భారతదేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సిలిండరు, అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల పైన మోయలేనటువంటి భారాల్ని మోపుతా ఉన్నారు. ధరలను అయితే వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు కానీ కార్మిక సమస్యల్ని ఆ పద్ధతిలో పరిష్కరించడంలో ఇవాళ మోడీ ప్రభుత్వం విఫలమవుతా ఉన్నది. కార్మికుల వేతనాల్ని పెంచడంలో విఫలమవుతా ఉన్నారు, వేతనాల్ని తగ్గిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే మోడీ ప్రభుత్వం పెంచినటువంటి అధిక ధరల్ని తగ్గించి కార్మికులకు సంబంధించినటువంటి వేతనాల్ని పెంచాల్సిందిగా, అదే రకంగా 100 సంవత్సరాలుగా పోరాడి ఈ దేశంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని పకడ్బందీగా అమలు చేసే పద్ధతుల్లో ఇవాళ మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే 4 కోడ్లను తీసుకొస్తా ఉన్నదో ఆ కోడ్లను వెంటనే రద్దు చేయాల్సిందిగా కార్మిక సంఘాల పక్షాన ఏఐటీసీగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.